హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మామూలు ఎపిసోడ్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ మార్చేసే ఎపిసోడ్. మీ అందరి కోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ స్వామి సార్ ఇవాళ మనతో ఉన్నారు. మన తెలుగు స్టేట్స్ నుండి వచ్చే స్టూడెంట్స్కి తక్కువ ఖర్చుతో టాప్ క్వాలిటీ సివిల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందించడమే మా మిషన్. హలో సార్, వెల్కమ్ టు ది షో. హాయ్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. మీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా సార్? మీ జర్నీ సివిల్ ఇంజనీరింగ్లో ఎలా స్టార్ట్ అయింది? నేను నా కెరీర్ స్టార్ట్ చేసి ఇట్స్ మోర్ దెన్ 13 years, ఆల్మోస్ట్ 13.5 years. ఐ స్టార్టెడ్ యాజ్ ఏ జీఈటీ ఇన్ వన్ స్మాల్ కంపెనీ యాజ్ ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో డ్రైవ్ అయ్యాను, జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి వర్క్డ్ ఇన్ మెనీ ప్రాజెక్ట్స్ ఆల్ బట్ ఇంటూ మెజారిటీ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫ్యూ ఇంటూ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. అక్కడి నుంచి యాజ్ ఇనిషియల్గా నేను సైట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సైట్లో బాగా స్ట్రగుల్ అయ్యాం, అరౌండ్ 2-3 years సైట్లోనే వర్క్ చేశాను. ఆ తర్వాత అందరినీ చూసిన తర్వాత మిగతా వాళ్ళు ఆఫీస్ వర్కింగ్ డిజైనర్స్, క్వాంటిటీ సర్వేయర్స్, వీళ్ళందరూ నేను ఎందుకు క్వాంటిటీ సర్వేయర్ కాకూడదు? నేను ఐ రిక్వెస్టెడ్ మై మేనేజర్, సెడ్ దట్ సార్ ఐ హ్యావ్ స్కిల్, ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని అడిగితే లక్కీలీ ఐ గాట్ ఛాన్స్. అలా నేను క్వాంటిటీ సర్వేయర్గా షిఫ్ట్ అయ్యాను. అక్కడి నుంచి నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా యాజ్ ఎ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ క్వాంటిటీ సర్వేయర్ అండ్ గోయింగ్ టు బి అ ప్రిన్సిపల్ క్వాంటిటీ సర్వేయర్. ఎంట్రీ యాప్ అండ్ సిబిజీ గురించి కూడా కొంచెం చెప్పగలరా? అంటే తెలుగు స్టూడెంట్స్కి సివిల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందించడంలో మీ మిషన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎలా దొరికింది అని? నేను యాజ్ ఎ క్వాంటిటీ సర్వేయర్గా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ నాకెవరు గైడెన్స్ లేరు. ఒకళ్ళు నువ్వు ఇది చెయ్యి బాగుంటుంది, ఇది చెయ్యి బాగుంటుంది అలా చెప్పేవాళ్ళు లేరు. నేను ఎవరికన్నా నలుగురికి అలా చెప్తే మన వల్ల నలుగురికి హెల్ప్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండేది. అలాంటప్పుడు నేను యాజ్ జనరల్గా ఒక పార్ట్ టైం జాబ్ లాగా చూస్తూ ఉంటే నాకు సిబిజీ నుంచి కాల్ వచ్చిందనమాట. సార్ వీ హ్యావ్ దిస్, మీరు ఆన్లైన్ టీచింగ్ చేయగలిగితే స్టూడెంట్స్ విల్ బి దే కెన్ కన్వర్ట్ యాజ్ ఎ క్వాంటిటీ సర్వేయర్. అలాంటి టైంలో ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. అచ్చా, ఓకే, this is interesting and working times also good, night times okay, after my general working hours I can do something అలా. అండ్ నా సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక బెటర్ ఆపర్చునిటీ లాగా కనిపించింది అనమాట. అలా చూస్తున్నప్పుడు ఎంట్రీ దెన్ ఐ ఆస్క్డ్ ఫర్ అ కరికులం. మీ సబ్జెక్ట్ ఏంటి, కోర్స్ ఏంటి, ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే, దెన్ స్టూడెంట్స్తో స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్. వాళ్ళని చూసిన తర్వాత స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ కానీ, స్టూడెంట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నేను వాళ్ళకి హెల్ప్ అవుతున్న విధానం చూసిన తర్వాత ఐ ఫెల్ట్ మచ్ ఇంట్రెస్టింగ్. ఇది బాగుంది, చాలా బాగుంటుంది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. నాకు తెలిసిన నలుగురికి చెప్పే కన్నా ఇలా ఒక కంపెనీ నుంచి దే కెన్ వర్క్ ఆన్ సంథింగ్, ఐ కెన్ వర్క్ ఆన్ సంథింగ్, అలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్లో నాకు సిబిజీ చాలా బాగా నచ్చింది. అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కోర్స్ కానీ, క్వాంటిటీ సర్వేయర్ మొత్తం సబ్జెక్ట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అందువల్ల నేను కంటిన్యూ అవుతున్నాను. ఓకే సార్, గ్రేట్. ఇప్పుడు కొంచెం లెట్స్ డైవ్ డీపర్. వై క్వాంటిటీ సర్వేయింగ్? ఫస్ట్ టైం వినే స్టూడెంట్స్కి క్వాంటిటీ సర్వేయింగ్ అనేది ఏంటి అని కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా సార్? క్వాంటిటీ సర్వేయర్ అనేవాళ్ళు కానీ, క్వాంటిటీ సర్వేయింగ్ అనేది కానీ ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన హార్ట్ అనమాట. ఒక బాడీలో మనం హార్ట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఒక ప్రాజెక్ట్లో క్వాంటిటీ సర్వేయర్ అనేవాళ్ళు అంత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒక ప్రాజెక్ట్లో ఒక సైట్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ సైట్ ఇంజనీర్లో తన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన లిమిట్ ఆఫ్ వర్క్ దాకే ఉంటుంది. దట్ ఈస్ కాంక్రీట్ వర్క్, తన కాంక్రీట్ వర్క్ మాత్రమే చూస్తారు. ఇంకొకళ్ళు ఫినిషింగ్ వర్క్స్, వాళ్ళు అంతవరకే చూస్తారు. లేదు, డిజైనర్ వరకే చూస్తారు అనమాట. క్వాంటిటీ సర్వేయింగ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్, గ్రౌండ్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసి మెయింటెనెన్స్ టైం కూడా, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెజారిటీ 90-95% మెంబర్స్ ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత కూడా మెయింటెనెన్స్ టైంలో కూడా క్వాంటిటీ సర్వేయర్ అని ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ప్రాజెక్టుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఒక ప్రాజెక్ట్ని లాభంలో తీసుకురావాలన్నా వీళ్ళే, నష్టాల్లో తీసుకెళ్లాలన్నా వీళ్ళే. అంటే వీళ్ళు ఆల్వేస్ మేనేజ్మెంట్కి కానీ, ప్రాజెక్ట్ మేనేజర్కి కానీ వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, సార్ ఇదిగోండి ఈ ఐటమ్ ఇక్కడ లాస్లో చేస్తున్నాం మనం, ఓకే ఇక్కడ మనం ఈ 2 మిషనరీని తగ్గించగలిగితే, లేదు ఒక 10 మంది మనుషులను తగ్గించగలిగితే అట్లీస్ట్ మనకి గెయిన్ రాకపోయినా లాస్ రాకుండా మనం కాపాడుకోగలగచ్చు. అలాంటి ఆస్పెక్ట్స్ చేయగలిగి, అండ్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ అన్నిటినీ క్వాంటిఫై చేసి
ఇండివిజువల్ రేట్స్ తీసి ఒక ప్రాజెక్ట్ ఓవరాల్ బడ్జెట్ ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, మనం మనం ఏ కాస్ట్కి తీసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదు వీ డోంట్ వాంట్ ఎనీ ప్రాఫిట్, మనం సేమ్ రేట్కి ఎంత మనకు వస్తుందో అంత ఖర్చు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్లో ప్రతి ఆస్పెక్ట్ అనమాట. లైక్ యాజ్ మీరు ఒక అబ్జర్వ్ చేశారంటే చెస్ బోర్డ్ ఆడే వాళ్ళకి ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ కూర్చున్నప్పుడు వాళ్ళ గేమ్ వాళ్ళకి కనిపిస్తుంది, లైక్ బ్లాక్ కాయిన్స్ వాళ్ళ గేమ్ బ్లాక్ కాయిన్స్ వాళ్ళకి కనిపిస్తుంది, వైట్ బోర్డు వాళ్ళకి వైట్ కనిపిస్తుంది. ఎవరైతే పక్క నుంచి చూస్తుంటారు చూసారు వాళ్ళిద్దరికి రెండు గేమ్స్ ఎక్కువ అర్థమవుతాయి అన్నమాట. అలా ఒక క్వాంటిటీ సర్వేయర్ అనే వాళ్ళు ప్రాజెక్ట్లో ఉండే ప్రతి ఒక్క ఇంజనీర్ని ఓవర్లుక్ చేస్తుంటారు అనమాట. ఎక్కడ లాస్, ఎక్కడ ప్రాఫిట్, ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది, ఏంటి, ఎక్కడ ఏ మెటీరియల్ కావాలి. ఎవరేంటంటే సైట్ ఇంజనీర్లు ఏంటి, లేదు నాకు ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేయాలి, నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి నాకు మెటీరియల్ కావాలి, అలా వాళ్ళు క్వారల్ చేస్తారు అన్నమాట. క్వాంటిటీ సర్వేయర్ ఏంటి అన్నీ చూస్తారు. ఓకే వీళ్ళకి మెటీరియల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ అవుతుంది కరెక్టే, దీనివల్ల ఎంత యూస్, వేరే వాళ్ళకి అదే మెటీరియల్ ఇస్తే దానివల్ల ఎంత యూస్, దాన్ని ప్యారలల్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇదంతా కూడా క్వాంటిటీ సర్వేయర్ విత్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్. ప్లానింగ్ కూడా లైక్ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటే ఇంకా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే మనకి మన ఎంట్రీ క్వాంటిటీ సర్వేయింగ్ కోర్సులో ప్రైమ్వీరా యాజ్ అ ప్లానింగ్ పార్ట్గా ప్రైమ్వీరా సాఫ్ట్వేర్ కూడా మనం నేర్పిస్తున్నాం అనమాట. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లో క్యూఎస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్? ఎస్, మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇదేంటి అంటే ఇది ఒక కంటిన్యూ టాస్క్ అనమాట. అంటే ఎక్కడ స్లో అవుతుంది ప్రాజెక్ట్, ఎక్కడ స్పీడ్ అవుతుంది, లేదు ఒక టాస్క్ ముందు వెళ్ళిపోతుంది, వెనక టాస్క్ మనకి చేయకుండా ఒక టాస్కే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి. అంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ ఎ సైట్ ఇంజనీర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి, నాకు ఇచ్చిన టాస్క్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి, అందరితో కొట్లాడైనా కంప్లీట్ చేయాలి, లేదు నేను కష్టపడైనా కంప్లీట్ చేయాలి, ఎలాగోలా కంప్లీట్ చేయాలి. వెనకాల వాళ్ళు మనకి రీచ్ అవుతున్నారా లేదా, అంటే లైక్ ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాము, బిల్డింగ్ మన ఫ్రేమ్ వర్క్ కట్టుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, యూజ్ ఉంటుందా, లేదు కదా. ఫ్రేమ్ వర్క్ కావాలి, బ్రిక్ వర్క్ కావాలి, ప్లాస్టింగ్ కావాలి, ఫినిషింగ్ కావాలి, అప్పుడే సమ్మన్ కెన్ జాయిన్ ఇన్ ఒక హోమ్ కంప్లీట్ అయినట్టు, ఎవరైనా జాయిన్ అవడానికి ఫ్యామిలీ ఉండటానికి యూజ్ అవుతుంది. అలా కాకుండా నేను ఫ్రేమ్ వర్క్ కట్టుకుంటే వెళ్ళిపోయాను, యూజ్ ఉండదు కదా. అంటే వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ క్వాంటిటీ సర్వేయర్గా అండ్ బడ్జెటరీ ప్రాస్పెక్ట్, ఒక హౌస్ కంప్లీట్ అయినప్పుడే ఆ హౌస్ సెల్ చేసుకోగలుగుతాం మనం. ఓకే, అప్పుడు దాకా మనకి మనీ రావు, హౌస్ సెల్ చేస్తేనే మనకి మనీ వస్తుంది. అలా ఇప్పుడు మనం ముందు ఫ్రేమ్ వర్క్ కట్టుకుంటూ పోతే మన ఇన్వెస్ట్మెంట్ తప్ప మనకి ఇన్కమింగ్ ఉండదు, ఓన్లీ అవుట్ గోయింగ్. అలా ప్రతి ఆస్పెక్ట్ని ప్లాన్ చేసుకొని ఎక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళాలి, ప్రాజెక్ట్ని ఏ పిచ్లో ఏ లెవెల్లో ఏ పిచ్లో తీసుకెళ్ళాలి, ఇదంతా కూడా క్వాంటిటీ సర్వేయింగ్ టాస్క్ అనమాట. అండ్ చెప్పాను కదా క్యాష్లో గెయినా లాసా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. 1 to 1 ప్రతి ఒక్క ఈచ్ ఐటమ్, ప్రతి ఒక్క మైనర్ ఐటమ్ను కూడా ఈ వర్క్ మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆ పర్టికులర్ ఐటమ్ మీద మనకి ఎంత వస్తున్నాయి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతిదీ క్యాలిక్యులేషన్స్ అనమాట. నెంబర్ గేమ్, కంప్లీట్ క్వాంటిటీ సర్వేయింగ్ నెంబర్ గేమ్ అనమాట. మనం ప్రతి ఒక్క ఆస్పెక్టు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ప్రాజెక్ట్ని చెక్ చేసుకుంటేనే మన ప్రాజెక్ట్ని మంచి గెయిన్స్లో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. అదే క్వాంటిటీ సర్వే టాస్క్. సో ఇప్పుడు క్వాంటిటీ సర్వేయింగ్ అనేది ఏంటి అని తెలుసుకున్నాము, దాని ఇంపార్టెన్స్ కూడా అర్థం చేసుకున్నాం. సో నౌ క్వాంటిటీ సర్వేయింగ్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి కెరియర్ పాత్స్ ఓపెన్ అవుతాయి, అది కొంచెం చెప్పగలరా? మీరు మనం ఇప్పుడు దాకా నాకు 33 years, నేను ఇప్పుడు దాకా పాపులేషన్ గ్రో అవటమే కానీ ఎక్కడ తగ్గినట్టు ఏ 33 yearsలో ఎక్కడ చూడలేదు. అలా మనకి పాపులేషన్ గ్రో అయ్యే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకామిడేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి లేకుండా మనకి తెలుగులో ఎలా చెప్తారంటే కూడు గుడ్డ నీరు, ఓకే, ఫుడ్, స్టే అండ్ వాటర్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది ఆస్పెక్టే మన స్టే. ఇది మనం పాపులేషన్ పెరిగే కొద్దీ మన హౌసెస్ నెంబర్ ఆఫ్ ఇది పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. అండ్ దట్టు మనం ప్రీవియస్గా చూస్తుంటే కామన్ ఫ్యామిలీ అరౌండ్ 10 people 14 people used to stay in a one home. Nowadays individuals 2 maximum 3 or maximum 4 nuclear families. వీళ్ళని మనం అలా చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఏదైనది కన్స్ట్రక్షన్ బిజినెస్ అనొచ్చు, కన్స్ట్రక్షన్ థింగ్ అనొచ్చు, పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. సేమ్ కైండ్ ఆఫ్ అంటే బిల్డింగ్స్ ఒక ప్రాస్పెక్ట్ అయితే, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్ట్లో మనం ఎవ్రీ వన్ టేకింగ్ ఓన్ వెహికల్. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ దే యూస్ టు హ్యావ్ ఓన్ వెహికల్స్ అనమాట, ఇండివిజువల్ కార్స్. అలా వెహికల్స్ పెరుగుతున్నాయి,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి, హౌసెస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అలా మనకేంటంటే కన్స్ట్రక్షన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. అలా కొత్తగా ఇప్పుడు మీరు హైదరాబాద్ చూడండి, అంత పెద్ద హైదరాబాద్ లేదు, బెంగళూరు చూడండి, చెన్నై చూడండి, దే ఆల్రెడీ వెల్ డెవలప్డ్. స్టిల్ అక్కడ దాకా ఆగిందా, డెవలప్ అయింది అక్కడ దాకా ఆగిందా, స్టిల్ గోయింగ్ బియాండ్ దట్. అలా అనమాట. మనకి కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి సివిల్ ఇంజనీర్స్కి జాబ్స్కి కానీ ఆపర్చునిటీస్కి కానీ ట్రబులే లేదు. కానీ ఇక్కడ సివిల్ ఇంజనీర్ నుంచి స్పెషల్ క్వాంటిటీ సర్వేయర్గా, ప్లానర్గా ఇంకొంచెం మన కెరీర్ని బూమ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్, మల్టిపుల్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్లో అంటే మనకి రోడ్డు ప్రాజెక్టులు చూస్తే కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ చూసాం అనుకోండి, అదొక 2000 crores ఉంటుంది. 2000 crores లైక్ హార్డ్లీ ఒక 5-6 మెంబర్స్ క్వాంటిటీ సర్వేయర్ వర్క్ చేస్తారు. అదే ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ చూసాం అనుకోండి, 10 కోట్లు 20 కోట్లు కూడా ఒక పెద్ద బిల్డింగ్ లేదు, ఒక గ్రూప్ ఆఫ్ విల్లాస్ చూసాం అనుకోండి, 100 CR. అక్కడ 2000 crores 6 మెంబర్స్ చేస్తే ఇక్కడ 200 crores 3 మెంబర్స్ చేస్తారు. రేషియో చూడండి బిల్డింగ్స్లో ఎంత ఎక్కువ ఉందో. అందుకే మన మేజర్ కాన్సన్ట్రేషన్ కూడా మనం బిల్డింగ్స్నే ఎక్కువ ఫోకస్ చేసి టీచ్ చేస్తున్నాము. అలా క్వాంటిటీ సర్వేయర్స్కి, సివిల్ ఇంజనీర్స్లో క్వాంటిటీ సర్వేయర్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. అండ్ నేను రీసెంట్గా ఫైండ్ చేసింది ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ కాలేజెస్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది లేదు, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ కెన్ సే దట్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఓకే, అది మనం ఓకే స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, పే ఎక్కువ ఉంది, కంపారిటివ్లీ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. సివిల్ ఇంజనీర్స్కి కొంచెం కంపారిటివ్గా సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే పే తక్కువ ఉంటుంది, శాలరీ గ్రోత్ తక్కువ ఉంటుంది, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది సివిల్ ఇంజనీరింగ్లోనే చాలా ఎక్కువ ఉంటుంది. అలా సివిల్ ఇంజనీర్స్కి ఎక్కువ మల్టిపుల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అది మన ఒక్క ఇండియాలోనే కాదు. ఇప్పుడు ఇండియాలో నేను కొన్ని ఎగ్జాంపుల్ సిటీస్ చెప్తే, సౌదీ నియోమ్, రీసెంట్గా ఖతార్లో ఫిఫా వరల్డ్ కప్ అయినప్పుడు దే బిల్డ్ సో మెనీ స్టేడియంస్ అనమాట. అలాగే నెక్స్ట్ సౌదీలో కూడా ఫిఫా వరల్డ్ కప్ అవుతుంది 2034 ఐ థింక్. అక్కడ మళ్ళీ అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఫిఫా వరల్డ్ కప్ కోసం. నౌ యూ కెన్ సీ ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ అమరావతి, అది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంతమంది సివిల్ ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారు, ఎంతమంది సివిల్ ఇంజనీర్లు అవసరం, ఇంకా స్టిల్ అక్కడ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఈవెన్ ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ స్టార్ట్ అయినా సరే సివిల్ ఇంజనీర్స్ లేరు అనమాట. 100% సివిల్ ఇంజనీర్స్ లేరు, అంత రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటిదాకా కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అనమాట. క్వాంటిటీ సర్వే నేర్చుకొని సార్ నేను ఫ్రెషర్గా క్వాంటిటీ సర్వే నేర్చుకుంటే నేను క్వాంటిటీ సర్వేయర్గా సెటిల్ అవ్వగలను అని కొంతమంది అనొచ్చు. నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది, యాజ్ ఎ సైట్ ఇంజనీర్గా ఒక 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను క్వాంటిటీ సర్వేయింగ్ కోర్స్ నేర్చుకుంటే నాకు ఏంటి యూజ్ అని చాలామంది అడిగారు అనమాట. వెనెవర్ ఐ యూజ్డ్ టు సే స్పీక్ ఇన్ వెబినార్స్, చాలామంది అడిగారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సైట్లోనే ఉండిపోయారు, కెన్ యూ ఏబుల్ టు బికమ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ విత్ యువర్ ఓన్లీ సైట్ ఎక్స్పీరియన్స్? కాలేరు. ఎందుకంటే మీరు బడ్జెట్, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్ చూడగలిగినప్పుడే మీరు ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, క్వాంటిటీ సర్వేయర్ అనేవాళ్ళు కొంత రిస్ట్రిక్ట్ అవుతారు. ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలన్నమాట. అంటే మేనేజ్మెంట్తో కోఆర్డినేషన్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కావాలన్నమాట. అక్కడ మీరు క్వాంటిటీ సర్వేయింగ్ స్కిల్ నేర్చుకుంటే, ఈ 13 years ఎక్స్పీరియన్స్కి ఈ క్వాంటిటీ సర్వేయింగ్, ప్లానింగ్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు తొందరగా ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అనమాట. ఫ్రెషర్స్గా అయితే యూ కెన్ బికమ్ ఎస్ అ క్వాంటిటీ సర్వేయర్, సీనియర్స్ అయితే యూ కెన్ బికమ్ ఎస్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజర్ కైండ్ ఆఫ్. సో కెరియర్లో మనకేం ఇబ్బంది ఉండదు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, వర్క్ ఆపర్చునిటీస్. చాలా సివిల్ ఇంజనీరింగ్ చెప్పాను కదా, ఒక నియోమ్ సిటీ ఇట్స్ హ్యూజ్ సిటీ అనమాట. ఒక అమరావతి సిటీ, దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 30,000-40,000 crores ఆన్ అ గ్రౌండ్, ఓకే, టు డెవలప్ అ గ్రీన్ సిటీ. అండ్ ఇండోనేషియా, మీకు తెలుసో లేదో, ఇండోనేషియా దే షిఫ్టింగ్ దేర్ క్యాపిటల్. ఇండోనేషియాలో క్యాపిటల్ సిటీని కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ చేసి అటు షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఖతార్ ఓకే, నౌ దే హ్యావ్ అ గ్యాస్ రిసోర్సెస్, అండ్ ఫిఫా అయిపోయిన తర్వాత కొంత స్లో అయింది, బట్ కంప్లీట్గా స్టాప్ అయితే అయిపోలేదు. మీరు దుబాయ్ చూడండి, యుఏఈ చూడండి, ఒకప్పుడు 1990s, 1995s దుబాయ్ ఎలా ఉండేది, నౌ ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయింది. దే హ్యావ్ మనీ, దే కెన్ బిల్డ్. అలాగే మనం రెవెన్యూ జనరేట్ చేసుకుంటూనే
అన్ని కంట్రీస్ కానీ అవి అంటే ఇప్పుడు ఇంకొక అదేంటి ఫ్యూచర్ చెప్పాలి అంటే ఇఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టాప్స్, ఉక్రెయిన్లో హ్యూజ్ డిమాండ్, ఉక్రెయిన్లో మొత్తం కొత్తగా బిల్డ్ చేయాలి కదా, మొత్తం అన్ని పడిపోయినాయి. గాజా ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ కూడా సివిల్ ఇంజనీర్స్కి అంటే లైక్ ఐ కెనాట్ సే లైక్ దట్ లైక్ నో వార్ జరగాలి, కొత్త డెవలప్మెంట్ జరగాలి అని అన్ను, బట్ వార్ జరుగుతుంది, అక్కడ మనకి కొత్త ఇది ఉంటుంది అనమాట, ఫ్యూచర్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్. ఓకే, అక్కడ జరిగిపోయింది, కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ తోటి కొత్త కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్కి కెరీర్ ఆపర్చునిటీస్, వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. ఇదంతా తర్వాత వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కామన్గా, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఒక క్వాంటిటీ సర్వేయర్కి వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది అని కొంచెం చెప్పండి. అలాగే వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి కావాల్సిన టెక్నికల్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అనేది కూడా కొంచెం చెప్పండి. ఖచ్చితంగా ఇది మనకి లైక్ నో క్వాంటిటీ సర్వే డైలీ రొటీన్ ఏంటి అంటే, మనకి ఎవ్రీ మంత్ క్వాంటిటీ సర్వేకి యాజ్ ఎ సైట్లో ఉండే క్వాంటిటీ సర్వేయర్కి రెగ్యులర్గా ఉండే టాస్క్ ఏంటంటే ప్రతిరోజు వర్క్ జరుగుతూ ఉంటుంది, దాన్ని ప్రతిరోజు మనం మానిటర్ చేసుకోవాలి. డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు, వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు, మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు. డైలీ తీసుకున్న ప్రోగ్రెస్ని కంపైల్ చేసి వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తాం. దెన్ ఎక్కడన్నా మిస్ అయినాయా లేదా మనం చేసేటప్పుడు ఎవరన్నా ప్రాపర్గా రిపోర్ట్ చేయకపోవటం, ఇలాంటివన్నీ. సార్ ఎందుకు నేను తీసుకోవాలి, ఎందుకు డిపిఆర్ తీసుకోవాలి, ఎందుకు ఎంపీఆర్ చేయాలి, ఎందుకు డబ్ల్యూపీఆర్ చేయాలి, వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు చేయాలి, మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు చేయాలి అంటే, సైట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. యూ సిట్స్ ఇన్ ఆఫీస్, మీరు చూస్తూ ఉంటారు మానిటర్, ఇప్పుడు వీక్లీ వన్స్ సైట్లో డ్రైవ్ చేస్తారు, లేదు సైట్లో వెళ్ళి తిరిగి వస్తారు, ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ మీ నాలెడ్జ్కి రావాలన్న రూల్ లేదు. అదేంటవుతుంది, ఎవరన్నా ఒక్కళ్ళు మిస్ చేసినా యూ కాంట్ ఏబుల్ టు మేక్ ఇట్ మనీ అనమాట. దాన్ని క్వాంటిటీ సర్వే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సైట్లో ఎగ్జిక్యూట్ అయిన దాన్ని మనీగా చేయటం. క్వాంటిటీ సర్వే మేక్ ద వర్క్ యాజ్ అ మనీ. అక్కడ మనకు మిస్ అయింది అనుకోండి ఐటమ్, యూ కాంట్ ఏబుల్ టు క్లెయిమ్ ఫ్రమ్ ద క్లయింట్. లేదు ఇట్స్ అ లంసమ్ ప్రాజెక్ట్, ఫైన్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, లంసమ్గా 1 అమౌంట్ తీసుకుంటే ఫైన్. బట్ అన్ని ప్రాజెక్టులు లంసమ్ ఉండవు, చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే లంసమ్ బేసిస్లో ఉంటాయి. మెజారిటీ ప్రాజెక్ట్స్ అన్ని బిఓక్యూ బేసిస్, ఐటమ్ రేట్ బేసిస్, అంటే లైక్ ఈచ్ వన్ ఐటమ్ ఈచ్ వన్ రేట్, ఎవ్రీ ఐటమ్ ఎవ్రీ క్వాంటిటీ ఎవ్రీ రేట్, ఇదే ఎక్కువ ఉంటుంది అనమాట. లేదు ఇంకొన్ని ఉంటాయి ఈపీసీ అని, ఈపీసీ వచ్చి స్టేజ్ వైజ్, ఒక స్టేజ్ సపోజ్ ఒక బిల్డింగ్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, సో యూ విల్ గెట్ సమ్ పేమెంట్. సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, యూ విల్ గెట్ సమ్ పేమెంట్. అది ఏంటి, మనం ప్రోగ్రెస్ కంప్లీట్ అయితేనే, లైక్ ఈ మంత్లో చేసావా, నెక్స్ట్ మంత్లో చేసావా, ఎప్పుడు చేసినా మీరు స్లాబ్ ఫస్ట్ తారీఖు కంప్లీట్ చేశారు అంటే మీకు బిల్ వచ్చే టైము నెక్స్ట్ ఫస్ట్కి, అంటే మీకు 30 days గ్యాప్ ఉంటుంది. అలా కాకుండా మీకు 29th స్లాబ్ క్యాష్ చేసి బిఓక్యూ ప్రాజెక్ట్ చూస్తే మీరు 29, 30 చేసిన ప్రతి ఒక్క 1 cubic meter కాంక్రీట్, దట్ మే బి 5 rupees, దట్ మే బి 10 rupees, దట్ మే బి 1 lakh ఆర్ 1 crore, అది కూడా మీరు అప్పుడులోనే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట, ఆ మంత్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా ఈచ్ ఎవ్రీ ఐటమ్ని మిస్ కాకుండా బిల్ క్లెయిమ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మానిటర్ డిపిఆర్. డిపిఆర్లో ఈరోజు ఈ వర్క్ జరిగింది అని సైట్ ఇంజనీర్ రిపోర్ట్ చేస్తే యూ విల్ క్యాలిక్యులేట్ దట్ అమౌంట్. ఇవాళ ఇంత అమౌంట్ అయింది, నెక్స్ట్ లైక్ టోటల్ మంత్కి వచ్చేసరికి, మంత్ ఎండ్కి వచ్చేసరికి ఒక 10 crore అయింది. యూ హ్యావ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మంత్ అయిన తర్వాత ఈ ఫిగర్ మాత్రమే చూస్తారు, వర్క్ చూడరు. 10 crores అయింది, దానికి సంబంధించిన బ్యాకప్ డాక్యుమెంట్స్ ఉంటాయి, చెక్ లిస్ట్, ఆర్ఎఫ్ఐ, ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రతి దానికి మనం చెక్ చేసుకొని అన్నీ కంపైల్ చేసి బిల్ రెడీ చేస్తాం. ఆ బిల్ కంప్లీట్ అయిన తర్వాత మన వాల్యూ ఒక 9 crore వచ్చింది అనుకోండి, 10కి 9కి 10% డిఫరెన్స్ ఉంది. ఈ 10% ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అది మానిటర్ చేయగలగాలి. ఎందుకు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, కాంక్రీట్ ఇక్కడ మనకి డిపిఆర్లో 2000 cubic meters కంప్లీట్ అయింది, నాకు బిల్లులో 1500 వచ్చింది, వేర్ దట్ 500 గాన్, దానికి డాక్యుమెంట్ మిస్సింగ్, ఒక డాక్యుమెంట్ మిస్ అయింది, లేదు డాక్యుమెంట్ ఫైల్ చేయడం మిస్ అయింది. ఇలాంటి ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే హీ కెన్ అలర్ట్ అనమాట, లేదు చెప్తారనమాట, లేదు మీరు మీ ఆర్ఎఫ్ఐ రైజ్ చేయలేదు, మీ చెక్ లిస్ట్ రైజ్ చేయలేదు, అందువల్ల ఈ క్వాంటిటీ మిస్ అవుతుంది, యూ రైజ్ ఆర్ఎఫ్ఐ ఇమీడియట్లీ. ఆ 500 cubic meter కాంక్రీట్కి ఆ అమౌంట్ మిస్ కాకుండా ఈ 10 crores 1-2% అనేది రిపోర్టింగ్ ఎర్రర్స్,
వీటిల్లో డెఫినెట్గా వస్తుంది. అంతకన్నా క్రాస్ అయింది అంటే మాత్రం అలా ఉండటానికి ఉండకూడదు అనమాట. అండ్ మనం బిల్ సబ్మిట్ చేస్తాం. క్వాంటిటీ సర్వేర్ రొటీన్ టాస్క్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ డిపిఆర్ మానిటర్ చేసుకోవడం, ఎవ్రీ మంత్ బిల్ సబ్మిట్ చేయడం, నెక్స్ట్ మంత్ ఆ డబ్బులు తెచ్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ బిల్ సబ్మిట్ చేయడం, ఆ నెక్స్ట్ మంత్ డబ్బులు తెచ్చుకోవడం. మనీ క్లయింట్ నుంచి ఆ మనీ రావాలి, వాటిని ఎన్షూర్ చేయడం. అండ్ వీటిలో కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటాయి. అంటే 30th వర్క్ జరిగింది. కాంక్రీట్ వర్క్లు ఏంటంటే జనరల్గా 7 daysకి రిజల్ట్స్ వస్తాయి. ఇవాళ మనం కాంక్రీట్ ప్లేస్ చేసాము అంటే 7 days తర్వాత దాని 7 days స్ట్రెంత్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి దాన్ని అప్రూవ్ చేస్తాం అనమాట. మనం జనరల్గా బిల్ పెట్టే టైం 10th ఆర్ 5th కానీ 10th కానీ, అది కరెక్షన్స్ అయ్యేటప్పటికి అంటే బిల్ చెకింగ్ అయిపోయేటప్పటికి 28 days. ఈ లోపల మనం దాన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. అండ్ క్లెయిమ్ వర్సెస్ పెయిడ్ అంటారు. మనం ఎంతకి బిల్ పెట్టాం, మనకి క్లయింట్ ఎంత పే చేశారు, దాని డిఫరెన్స్ ఎందుకు వచ్చింది. సపోజ్ మనం ఒక 15 CR బిల్ పెట్టాం, వాళ్ళు ఒక 13 CR అప్రూవ్ చేశారు. ఈ 2 CR ఏదో ఒక రీజన్ అంటే కాంక్రీట్ టెస్ట్ కాకపోవడం వల్ల, లేదు 7 days కాంక్రీట్ ఫెయిల్ అయింది. 7 days కాంక్రీట్ ఫెయిల్ అయితే దట్ ఈస్ నాట్ ఫెయిల్ అనమాట. 28 daysకి టెస్ట్ చేస్తారు. మళ్ళీ 28 days కరెక్ట్ అయితే ఎస్ దట్ ఈస్ కరెక్ట్. ఈ 28 days మనం వెయిట్ చేయకుండా ఈ మంత్కి స్కిప్ చేస్తాం. ఈ మంత్కి ఆ మంత్ క్వాంటిటీ స్కిప్ చేసి నెక్స్ట్ మంత్లో క్లెయిమ్ చేసుకునేలా క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ క్లెయిమ్ వర్సెస్ పెయిడ్, మనం ఎంత క్లెయిమ్ చేస్తున్నాం, మనకి ఎంత వస్తుంది, ఈ డిఫరెన్స్ ఎందుకు, ఇది ఈజ్ అ రియల్ మన ఎర్రర్ వల్ల జరిగిన తప్ప, లేదు క్లయింట్ ఎక్కడ ఉన్నాడు వాంటెడ్గా డిటెక్ట్ చేశారా, ఇవన్నీ మానిటర్ చేసుకొని ఆ క్లెయిమ్ వర్సెస్ పెయిడ్. దెన్ క్లెయిమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి బిడ్డింగ్ టైంలో రా మెటీరియల్స్ ఒక రేట్ ఉంటుంది, ఒక డిఫైన్ రేట్ ఫిక్స్ చేసి ఉంటారు అనమాట. అన్ని మెటీరియల్ కాదు, మేజర్ మెటీరియల్ సిమెంట్, స్టీల్, పెట్రోల్, ఫ్యూయల్, ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి అన్నమాట ప్రాజెక్ట్ బిడ్డింగ్ స్టేజ్లో. ఎందుకంటే మనకి అవి రెగ్యులర్గా ఫ్లక్చుయేట్ అయ్యే రేట్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి వాళ్ళు డిఫరెన్సెస్ అనేది మనకి పే చేస్తారు. ఆ డిఫరెన్స్ మానిటర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు సిమెంట్ పర్చేస్ చేసాం, ఎప్పుడు స్టీల్ పర్చేస్ చేసాం, ఆ ఇన్వాయిస్ గ్యాదర్ చేసుకొని ఎంత క్వాంటిటీ పర్చేస్ చేసాం, ఆ క్వాంటిటీని మనం కన్జంప్షన్ చేసామా లేదా. క్వాంటిటీని కన్జంప్ చేస్తే ఆ డిఫరెన్స్ సపోజ్ ఒక బ్యాగ్ 350 రూపీస్ మనం అగ్రీ అయిన రేటు, టెండర్లో అగ్రీ అయిన రేట్ 350 రూపీస్. నౌ ఇట్ ఈస్ 400. వీ పర్చేస్డ్ అరౌండ్ 2000 bags. 2000 bagsకి ఇంటూ దట్ 50 రూపీస్ డిఫరెన్స్ ఎంత వస్తే అంత. అలా ప్రతి బ్యాగ్కి ఒక దాంట్లో 10 రూపీస్ డిఫరెన్స్ రావచ్చు, ఇంకో దాంట్లో 50 రావచ్చు, ఇంకో దాంట్లో 100 కూడా రావచ్చు. 10 రూపీస్కి ఎన్ని, 50కి ఎన్ని, 100కి ఎన్ని, ఈ అన్ని కంపైల్ చేసి ఆ క్లెయిమ్స్ అనమాట, ఆ క్లెయిమ్స్ని ఇచ్చేసుకోవడం కూడా క్వాంటిటీ సర్వేయర్ రోల్. ఇది రొటీన్ టాస్క్ అనమాట, క్వాంటిటీ సర్వేయర్కి ఉండే రొటీన్ టాస్క్. ఇవి కాకుండా QBR అంటారు, క్వార్టర్లీ బిజినెస్ రివ్యూ. మనం మంత్లీ ఎంత ప్లాన్ చేస్తున్నాం, ఎంత ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఎవ్రీ క్వార్టర్కి ఎంత ప్లాన్ చేస్తున్నాం, ఎంత ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ఇయర్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ ఒక 400 CR అవ్వాలి అనుకుంటే 350 అయ్యింది. ఎందుకు ఆ 50 ల్యాగ్ అయ్యాం, దానికి సంబంధించిన రీజన్స్, డ్రాయింగ్స్ ఏదైనా క్లయింట్ నుంచి డిలే అయితే అవి మానిటర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా రొటీన్ క్వాంటిటీ సర్వేయర్ జాబ్స్ అనమాట. దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్. ఫస్ట్ అండ్ మెయిన్ సాఫ్ట్వేర్ వచ్చి ఎక్సెల్. మనం ఎక్కడి నుంచి ఆటోక్యాడ్ నుంచి ఏరియా తీసిన అంటే లైక్ అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆటోక్యాడ్ ఉంది, ప్రైమ్వీరా ఉంది, రోడ్ చూస్తే రోడ్ ఎస్టిమేటర్ ఉంది, ఆటోక్యాడ్ సివిల్ 3D ఉంది, MX రోడ్స్ ఉంది, BIM ఉంది, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ప్లాన్స్విఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంది. వీటన్నిటి నుంచి మనం క్వాంటిటీని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం కానీ క్యాలిక్యులేషన్స్ చేయలేం. క్వాంటిటీని ఏరియా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం ఎక్సెల్ వర్క్ బుక్లో పెట్టి దాన్ని మెజర్మెంట్ చేసి క్వాంటిఫై చేసినప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఫుల్ అండ్ ఫైనల్ వచ్చి మన ఎక్సెల్ ఎంత బాగా నేర్చుకుంటే, ఎక్సెల్ని మనం ఎంత ఫింగర్ టిప్స్ మీద మనం చేయగలిగితే అంత సక్సెస్ అవుతాం అనమాట. క్వాంటిటీ సర్వేలో అంత సక్సెస్ అవుతాం. రెస్ట్ ఆల్ సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ టు అస్ అనమాట. ఓకే, ఆటోక్యాడ్ కానీ మిగతా నేను ఏదైతే చెప్పానో ప్లాన్స్విఫ్ట్, బిమ్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇవన్నీ కూడా మనకు సపోర్టింగ్ అనమాట. ఏంటి, మనకి ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్గా నార్మల్గా రెగ్యులర్ మోడ్లో చేస్తే మనకి ఒక 5 minutes పట్టింది అనుకోండి ఒక వర్క్ చేయడం, ఒక ఏరియా తీయటానికి. ప్లాన్స్విఫ్ట్లో 1 minute కంప్లీట్ అవుతుంది. వీ కెన్ సే 4 minutes. ఇలాంటి టాస్క్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా సార్ నేను చేసిన 5 minutes 1 minute అంటే ఎగ్జాక్ట్గా కాదు, కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట. అలా వండర్ఫుల్ అండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంది. మా వ్యూవర్స్కి చాలా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్,
మీరు ఈ కోర్స్‌లో చేరి మీ కెరియర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. లేదా స్క్రీన్‌పై కనపడుతున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. అక్కడ మీకు చాలా ఫ్రీ డెమో క్లాసులు కూడా అవైలబుల్‌గా ఉంటాయి.